హలో ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఈపీఎఫ్ఓ కొత్త అప్డేట్ అని చెప్పొచ్చు. అంటే ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం అని చెప్పొచ్చు. ఉద్యోగులకు అంటే అత్యవసరమైన సమయంలో పిఎఫ్ డబ్బులు తీసుకోవడం గతంలో చాలా కష్టంగా ఉండేది. కానీ ఆన్లైన్ దరఖాస్తు చేసిన తర్వాత ఈ నగదు చేతికి అందడానికి వారం నుంచి 10 రోజులు పట్టొచ్చు కదా. ఈ ఇబ్బందులను తొలగించడానికి ఉద్యోగులు భవిష్య నిధి అంటే సంస్థను సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే మనకు పిఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవాలి అని అంటే ముందైతే 1 మంత్ 2 మంత్స్ అలా పడుతుంది కదా. సో ఇప్పుడైతే మనకు విత్ ఇన్ 24 to 48 hours లో మనకు దీని ఖాతాను అంటే విత్ డ్రా అనే ప్రాసెస్ ను వెంటనే సెటిల్ చేసేస్తుంది అనమాట. ఇక న్యూఢిల్లీలో జరిగిన సమ్మిట్ లో సిసిఎఫ్సి రమేష్ కృష్ణమూర్తి ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. అంటే ఇక ప్రస్తుతం 90% దరఖాస్తులు ఆటోమేటిక్ గా సెటిల్ అవుతున్నాయని ఆయన వెల్లడించారనమాట. ఉద్యోగులకు మరింత వేగంగా సేవలు అందించేందుకు ఈ మార్పులు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేశారు. ఇక ఏంటి పిఎఫ్ సంబంధించిన భీమ్ యాప్ ద్వారా యూపీఐ సేవలు ఎలా ప్రారంభించవచ్చు అనే దానికి వెళ్ళినట్టయితే మన ఖాతాదారుల సౌకర్యం కోసం ఈపీఎఫ్ఓ మరో అడుగు ముందుకు వేసిందనే చెప్పొచ్చు. అంటే భీమ్ యాప్ ద్వారా యూపీఐ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అంటే దీని వల్ల మనకు తెలిసింది ఏంటి అని అంటే మనము చేసుకునే ఈ పిఎఫ్ సంబంధించిన నగదును జమ చేసుకోవాలి అని అంటే ఎలాంటి ఇదివరకు లాగా కష్టపడకుండా చేసుకోవచ్చు అనమాట. క్లెయిమ్ చేసుకున్న వెంటనే యూపీఐ లింక్ ఉన్న బ్యాంక్ ఖాతాలోకి నేరుగా నగదు జమ అవుతుంది అని చెప్పొచ్చు. మరో నెల రోజుల్లో ఈ కొత్త సేవలు పూర్తిగా అమల్లోకి రానున్నాయి. అంతేకాకుండా ఆటో సెటిల్మెంట్ పరిమితిని 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయలకు పెంచారు. అంటే ఇది 1 మంత్ లో ఇదంతా ప్రాసెస్ చేసేసి పెట్టేస్తారనమాట. ఇంకా అలాగే 1 లక్ష నుంచి 5 లక్షల వరకు మనకు పెంచేశారు. అనారోగ్యము, పెళ్లిళ్ళు, ఇల్లు నిర్మాణం వంటి అత్యవసర అవసరాలకు ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే మన ఖాతాలోకి వచ్చేటట్టు ప్రాసెస్ చేస్తున్న ఈ డిజిటల్ సేవలను వేగవంతం చేస్తూ కోట్లాది మంది వేతన జీవులకు ఈ ఈపీఎఫ్ అండగా నిలుస్తుందని చెప్పొచ్చు. మనం ఎన్నో రోజుల నుంచి జాబ్ చేస్తూ ఆ పిఎఫ్ ఖాతాలో మన డబ్బులు ఉన్నవి సడన్ గా తీసుకోవాలి, సడన్ గా పెళ్లి కుదిరింది అలాంటప్పుడు తీసుకోవాలంటే కూడా చాలా కష్టమయ్యేది ఆ రోజులలో. కానీ ఈ నెల రోజుల తర్వాత మాత్రం ఈ ప్రాసెస్ అనేది వెంటనే మన ప్రాసెస్ చేయగానే వెంటనే 24 to 48 hours లో మన అకౌంట్ లోకి జమ అయిపోతాయి అన్నమాట డబ్బులు. ఇక అంటే 34 కోట్ల మంది ఖాతాల్లో 8.25% చొప్పున కోట్లాది రూపాయల వడ్డీని జమ చేస్తుంది. అంటే ఈపీఎఫ్ఓ 3.0 నిబంధనల ప్రకారం డాక్యుమెంటేషన్ ప్రక్రియను చాలా వరకు తగ్గించారు. దరఖాస్తులు తిరస్కరణ గురి కాకుండా సులభమైన పద్ధతులు అమలు చేస్తున్నారు. ఇక కంపెనీల యాజమాన్యాలకు ఉద్యోగులకు మధ్య నమ్మకాన్ని పెంచేలా అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారని చెప్పేసి ఈ మార్పు ద్వారా ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందుతాయి. భవిష్యత్తులో మరింత సులభంగా పిఎఫ్ సేవలను పొందే అవకాశం కలుగుతుంది. ఇది పిఎఫ్ సంబంధించిన శుభవార్త అని చెప్పాను చూడండి. అంటే ఈ నెక్స్ట్ మంత్ నుంచి ఇదంతా ప్రాసెస్ అయిపోయి వాళ్ళు చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మనకు సడన్ గా పెళ్లిళ్ళు, మన అమ్మాయిల పెళ్లిళ్ళు, అబ్బాయిల పెళ్లిళ్ళకైనా కానీ డబ్బులు డ్రా చేసుకోవాలి లేదు అనవసరం అంటే అన్నెసెసరీ హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ చేసుకునేటట్టు ఇల్లు నిర్మాణానికి కూడా మనం డబ్బులు డ్రా చేసుకోవడానికి ఎలాంటి జాప్యం లేకుండా ఈ ఈపీఎఫ్ సంబంధించిన పిఎఫ్ డబ్బులను వెంటనే డ్రా చేసుకోవచ్చు. ఇది ఈ రోజుకి సంబంధించిన వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.